Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఊపిరితిత్తుల్లో చాలా మందికి కఫం, నిమ్ము చేరి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శ్వాస ఆడనట్లుగా కూడా ఉంటుంది. ఇక స్మోక్ చేసే వాళ్ళలో అయితే ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి ఉంటాయి. సో లంగ్స్ క్లియరెన్స్ కోసం ఒక మంచి టీ ఉందండి, అది కూడా ఇంట్లో దొరికే పదార్థాలతోని. సో మరి ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎన్నాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యసుందరి జనరల్గా స్మోక్ చేస్తారు, వాళ్ళలోనే లంగ్స్ ఇష్యూస్ ఉంటాయా అంటే కాదు, ఈ పొల్యూషన్ వల్ల అందరికీ లంగ్స్ ఇష్యూ అనేది వస్తూ ఉంది. సరైన ఆక్సిజన్ కూడా అందట్లేదని చెప్తూ ఉంటారు, ఊపిరి ఆడట్లేదు చెప్తూ ఉంటారు, లంగ్స్లో కఫం, నిమ్ము చేరి ఉంటుంది. అయితే దీనికోసం ఏంటంటే ఒక మంచి కషాయం ఉంది అని చెప్పారు మీరు. అసలు నిజంగానే ఆ కషాయం అనేది పనిచేస్తుందా? సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి, ఒకవేళ పని చేస్తే అది ఎన్నాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది? పనిచేస్తుందా అన్నప్పుడు ఇంచుమించు నా జర్నీ వెజిటేబుల్ థెరపీతో జర్నీ 4 years, నా ప్రాక్టీస్ 5 years వెజిటేబుల్తో. అంటే నేను ఇవన్నీ ఆయుర్వేద పరంగా, ఆరోగ్యపరంగా వీటి మీద రీసెర్చ్ 12 ఏళ్ళు నా దగ్గర. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో విమ్టా ల్యాబ్స్లో ఒక పౌడర్ తయారు చేయించి టెస్ట్కి ఇచ్చాను, 100 grams. అప్పట్లో నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో దానికి వచ్చిన రిపోర్ట్స్ చూసి నేను షాక్ అయ్యాను. అంటే మనం వాడుతున్న వంటిల్లే వైద్యశాల ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, ఆవాలు, వీటికి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా అనేది నా దగ్గర మెడికల్ ప్రూఫ్ ఉంది. అప్పట్లో నేను అంటే దాని తర్వాత చాలా ప్రాక్టీస్ చేసి రీసెర్చ్ చేసి ఇప్పుడు ఇంత ఎక్కువ, అప్పుడు నాకు పెద్దగా ఏం తెలియదు. ఆ టైంలోనే నేను చేసిన రీసెర్చ్ పేపర్ ఉంది నా దగ్గర. నాకు అవసరం లేదు పబ్లిసిటీ. మీరు అడిగారు, ముంబై నుంచి ఒక ఆయన వచ్చేసాడు ఆయన దగ్గరికి. ఆయనకి 30% లంగ్స్ పనిచేస్తాయి. మీకు ముంబై మహానగరంలో విపరీతమైనటువంటి పొల్యూషన్. మీకు నేను కొన్ని చూపిస్తాను, ఆయన నాకు పెట్టినాయి. ఆయన కొన్ని కంపెనీలకి రిఫరెన్స్ ఇచ్చాడు, మీ దగ్గర పనిచేసే వాళ్ళకి మీరు దీన్ని విక్రమాదిత్య గురువు గారు చెప్పిన దాన్ని రిఫర్ చేయండి, నా జీవితంలో మార్పు వచ్చింది, మీ జీవితంలో మార్పు వస్తుంది. అయ్యా, నేను సప్లిమెంటరీ ఆక్సిజన్ మీద ఆధారపడకుండా ఉండడానికి మీరే కారకులు. మా అమ్మాయి ఆటిజం గురించి మరియు నా గురించి మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నాము. మా అబ్బాయి 4th Februaryకి కెనడా వెళ్తాడు. మీరు 4th February లోపల అపాయింట్మెంట్ ఇస్తే మా అబ్బాయికి కూడా మిమ్మల్ని కలుసుకుంటాడు. దీని తర్వాత ఆయన మన ట్రీట్మెంట్ వాడేసి దాన్ని ఎన్హాన్స్ చేస్తూ కంపెనీలకు లెటర్ రాశాడు. అండ్ ఇది వాళ్ళ అమ్మాయి ఆటిజంకి సంబంధించి ఆయన కంపెనీలకి లెటర్ పెట్టాడు, నేను ఇలా చేస్తున్నాను, నేను ఇలా చేశాను అని రిఫరెన్స్ ఇస్తూ రాశాడు. ఆయన తర్వాత మళ్ళీ టెస్ట్కి వెళ్తే ఆయన లంగ్స్ 60% వర్క్ చేస్తాయి, కేవలం మనం చెప్పిన వెజిటేబుల్ కషాయాలు. అంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి మనం చేసేది. నేను చెప్పేస్తాను, ఆ మందులు వాడండి, ఈ మందులు వాడండి. ఒక 20-30 వేల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే ఎందుకు ఇంకా అది అంటే పెట్టగలిగిన వాళ్ళు పెడతాం, మరి పెట్టలేని వాళ్ళ పరిస్థితి పోవడమేనా, జీవితం నాశనం అయిపోవడం. అందుకనే మనకి ఆహారమే ఔషధం, వంటిల్లే వైద్యశాల. వంటింట్లో ఉన్నటువంటి అంటే లంగ్స్ ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతాయి మనం ఒకసారి ఆలోచించగలిగితే, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పొల్యూట్ అయిపోయింది. మనం పొల్యూషన్ అనగానే వాటర్ మంచిది తీసుకోవాలి, పొల్యూటెడ్ వాటర్. అసలు మనకి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయింది కేవలం ప్రాణశక్తి. దాన్ని మనం బాగా ఉంచగలమా? ఎందుకంటే మన చేతులారా మనం చెట్లను కొట్టేస్తాం, కాంక్రీట్ జంగిల్స్ చేసేసాం, అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీస్. మీకు ఢిల్లీ ఇప్పుడు 400 చేంజ్ ఎంతో దాటేసింది పొల్యూషన్. అవును, ఇప్పుడు అన్ని ఏరియాస్లో, హైదరాబాద్లో చాలా పొల్యూషన్ అయిపోయింది. మీ దగ్గర ఏదైనా మిషనరీ ఉంటే ఎవరైనా కాంటాక్ట్ చేయండి, నా ఇంటి పరిసరాలని మీరు టెస్ట్ చేయండి. హైదరాబాద్ అంతా ఒక ఎత్తు ఉంటుంది, నా ఇంటి చుట్టూ పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని నా మెట్రో స్టేషన్ పక్కన ఉంటాను, నా ఇంటి చుట్టూ ఒక గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే నేను దాన్ని ప్రతిరోజు నేను చేసే నా పరిచర్యల్లో నేను నా ప్రకృతిని నేను కాపాడుకుంటూ నేను ఆరోగ్యంగా తయారవుతూ నా రీసెర్చ్ చేసి నేను ఈ ఔషధాలు చాలా సింపుల్గా ఉండాలి, సామాన్యుడికి కూడా
చుట్టా బీడి తాగే సామాన్యుడు కూడా తన ఊపిరితిత్తులు బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? కార్బన్స్, మనం పీల్చే వాయువుల నుంచి వచ్చే కార్బన్స్ని కూడా బయటికి గంటగలగాలి. నేను ముంబై ఆయనకి చేసింది అదే. ఆయన చాలా హ్యాపీగా మనం చెప్పినట్లు ములక్కాడ తీసుకున్నాడు. ఇప్పుడు నేను అంటే ఇంకొంచెం సింపుల్గా ములక్కాడ జ్యూసెస్ ఈ సీజన్లో ములక్కాడ దొరకట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినట్లు సింపుల్గా తయారు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఇంట్లో దొరికాయి. అల్లం అమ్మ, అంటే అల్లం లేకుండా మనం ఏ పదార్థానికి ఇక్కడ పరిపక్వత రాదు అని ఆచార్యులు చెప్పేస్తారు. ఇది దీంట్లో ఉన్నటువంటి గుణం. అంటే మన శరీరం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కఫ ప్రభావంతో ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాతం ప్రభావంతో ఉంటుంది. ఇందులో కఫాన్ని తగ్గించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే పసుపులో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా. అలాగే దాల్చిన చెక్క, ఏదైతే మెటల్స్ ఉన్నాయో హెవీ మెటల్స్ వాటిని డిస్ట్రాయ్ చేయడానికి బయటికి పంపించడానికి. అలాగే మింట్, మనం అంటే ఒక్కసారి మనం మింట్ నవిలిన తర్వాత శ్వాస తీసుకుంటే చల్లటి గాలి వెళ్తుంది. ఊపిరితిత్తులని రిజనరేట్ చేయడానికి, సెల్స్ని యాక్టివ్ చేయడానికి పుదీనా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకా అత్యద్భుతమైనటువంటి ఔషధం ఇది. ఇదే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితులలో అందరం విపరీతమైనటువంటి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎర్రకారు వీటితోటే ఆరోగ్యాల్ని పూర్తిగా పాడు చేసుకుంటాం. దానికి ప్రత్యామ్నాయంగా అంటే దాని ద్వారా వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్ని, ఎసిడిక్ నేచర్ని, అంటే లంగ్లో ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయడానికి అసలు ఒరిజినల్గా ఏంటంటే 2-3 మిరియాలు దంచి నోట్లో వేసుకుని క్షారం, అది కారం కాదు, అది క్షారం, ఆ ఘాటుని ఆస్వాదించగలిగారు. ఇప్పుడు మీరు ఇమీడియట్ ఇది కారం తగిలిన వెంటనే మీ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది? ఫీలింగ్ అంటే పులుపు తగిలిందమ్మా ఆటోమేటిక్గా ఇలా అంటాం. అది అంటే పులుపుకి కళ్ళు యాక్టివ్ అయినాయి అంటే ఇది వెళ్ళి లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కారం తగిలిన వెంటనే అంటాం. ఏం తీసుకుంటుంది? ఊపిరి. అంటే కారం అనేది ఊపిరితిత్తుల్ని యాక్టివ్ చేస్తుంది. ఇందులో క్షారం ఉంది, యాంటాసిడ్ ఉంది, కారం రుచి కూడా ఉంది, దీంట్లో కూడా ఉంది. ఈ 3 వాటిల్లో కూడా సేమ్ గుణాలు ఉన్నాయి. ప్లస్ ఇన్ఫెక్షన్స్ వాటిని తగ్గించడానికి మనకి పసుపు న్యాచురల్గా వాడుకోవడానికి మింట్ ఒక అరోమా ఫ్లేవర్ లాగా మింట్ తీసుకోండి. లంగ్స్ క్లియరెన్స్ కోసం ఒకటి, దానికి కావాల్సింది అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, పుదీనా అండ్ పసుపు. అంతే సింపుల్. అన్ని ఇంట్లో దొరుకుతాయి. తయారు చేద్దాం గురూజీ. సో అల్లం మనము పీల్ చేస్తామా? అల్లానికి తొక్క తీయాలి, చిన్నగా తురుముకుంటే బాగుంటుంది, లేదంటే దంచుకోవచ్చు. సో గురూజీ మనం అల్లం ఫస్ట్ తీసుకుంటాము, దాన్ని కొంచెం స్క్రేప్ చేసుకుని క్రష్ చేసుకుని అయినా వేయచ్చు. క్రష్ చేసుకో, కొంచెం మెత్తగా కుట్టుకున్నటువంటి దాల్చిన చెక్క. ఓకే. సో అల్లం తర్వాత దాల్చిన చెక్క వేస్తున్నాము. మిరియాలమ్మ ఇవి కొంచెం అంటే 1:1:3. ఓకే. అంటే మిరియాలు ఎక్కువ ఉండాలి. ఓకే. ఇందులో ఒక అద్భుతమైనటువంటి గుణం ఉందమ్మా. పిల్లలు పాడైపోతున్నారు, స్మోకింగ్ అనేది ఒక హ్యాబిట్. అంటే క్లియర్ చేసేస్తే మళ్ళీ తాగేస్తారు. దాన్ని తాగాలనే కోరికని చంపాలి. తల్లులకి లేకపోతే భార్యలకి ఇచ్చేటువంటి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం. దీంట్లో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీ తాగాలి అనే కోరికను కూడా చంపేస్తుంది. స్మోకింగ్ ఎడిక్షన్స్ అనేది ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అడిక్షన్స్ బయటకు తీసుకురావచ్చు. ఇప్పుడు కొంచెం ఆలోచన కూడా తగ్గిస్తుంది. ఒక 1/4 టీ స్పూన్. ఇప్పుడు కొంచెం పుదీనాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి. సో లంగ్స్ క్లియర్ అవ్వడానికి లేదా ఎవరైనా స్మోకింగ్ అంతా మానేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది డీ అడిక్షన్ లాగా పనిచేస్తుంది ఈ కషాయం అనేది. సో దీంట్లో ఏం లేవు, అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు, ఇంకా పసుపు, అంతే. లాస్ట్లో పుదీనా యాడ్ చేసాము. సో అయితే ఈ గురుజీ ఈ టీలో మనం ఏమైనా ఫ్లేవర్ కోసం ఇంకేమైనా యాడ్ చేస్తామా? హనీ అలా? హనీ వేసుకోవచ్చమ్మా, అంటే అలా తాగేట్టు మంచిది. కావాలంటే హనీ వేసుకోవచ్చు. కలర్ కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఎవరైనా నిమ్ము, కఫం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శ్వాస సంబంధిత ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది బాగా పనిచేస్తుంది. రెస్పిరేటరీ ఇష్యూస్ బ్లాక్ అవడం కానీ, ఫ్లమ్ ఉండడం కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, ఇరిటేషన్, కాఫ్, దగ్గు వస్తుంటుంది, ఇలాంటి వాటికి అద్భుతంగా ఇది ఉపశమనాన్ని ఇస్తుందమ్మా. ఊపిరితిత్తుల పనితనాన్ని మెరుగుపరుస్తుంది.
ఇప్పుడు మనం ఇంత చేసాము, ఎంత తీసుకోవాలి గురువు గారు? చిన్నది టీ కప్పులో తీసుకుంటే సరిపోతుంది. రోజుకి 2-3 సార్లు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అలవాటు ఉంది స్మోక్ మానేయాలనుకుంటున్నారు, స్మోకింగ్ ముందు కానీ ఆఫ్టర్ స్మోకింగ్ కానీ దీన్ని తీసుకోవడం వల్ల దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ని తగ్గిస్తూ ప్లస్ ఆ యావిగేషన్ని తగ్గించడానికి ఇది దోహదకారిగా ఉంటుంది. అని అలా అని చెప్పేసి అని ఊపిరితిత్తులు బాగు చేస్తుంది ఇష్టం వచ్చినట్టు చాలా తాగకూడదు. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది మనకి హితం చేస్తుంది, మంచిదే. మనం ఉన్న అలవాటు నుంచి బయటపడాలి. ఇది జీవితంలో మనిషి యొక్క ఊపిరి, ప్రాణం పోయే స్థితికి కూడా తీసుకెళ్ళిపోతుంది. జీవితంలో కేవలం సిగరెట్ అనేది హ్యాబిట్, ఆనందం కోసం, కానీ దానికి మించిన ఆనందాన్ని కోల్పోతారు. ఒక జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుందమ్మా. భాగస్వాములు అంటే స్మోకింగ్లో కూడా భాగస్వాములు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ భాగస్వామ్యం కన్నా జీవిత భాగస్వామితో పొందే ఆనందాన్ని స్మోక్ చేయడం వల్ల కోల్పోతారు. దానిలోంచి బయటకు రావాలంటే కొన్ని జీవితాలు విడిపోవడానికి కారణం అవుతుంది స్మోకింగ్ అనేది. దాంట్లోంచి బయటకు రావడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యతని పెంచడానికి, భాగస్వామ్యం బలపడటానికి అద్భుతమైనటువంటి ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే గురూజీ జనరల్గానే లంగ్స్ ఇష్యూ ఉంది అన్నప్పుడు దీన్ని ప్రతిరోజు తీసుకోవచ్చు. లేదా జనరల్గా కూడా హెల్త్ బాగుండాలంటే కూడా ఇది ఒక టీ లాగా తీసుకోవచ్చు. ఈ సీజన్లో మనకి సుమారు దీన్ని మనం జనవరి, ఫిబ్రవరి వరకు కూడా మనం దీన్ని అంటే ఏది కూడా హ్యాబిచువల్ అయిపోకూడదు. కంటిన్యూగా 3-4 నీళ్ళు తాగేయకూడదు. ఇది ఒక 1 వీక్, 10 days ఇలా పెట్టుకోవాలి. అంటే మనం రెగ్యులర్గా వాడుకునే మన వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. మన వెజిటేబుల్స్ మునక్కాడ రెస్పిరేటరీ సిస్టమ్ అని బాగు చేయడానికి అద్భుతమైనటువంటి ఔషధం. దాంతోపాటు ఇది అంటే రెగ్యులర్గా మనకు మునక్కాడ దొరకపోవచ్చు, ఆ మునక్కాడ ప్లేస్లో ఇది ఒక రీప్లేస్మెంట్ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. దగ్గు, జలుబు, జ్వరాల సీజన్ ఇది. ఈ సీజన్లో కూడా దీన్ని తీసుకోవాలి. ఇక ఊపిరితిత్తులు అసలు పని చేయట్లేదు అన్నా కానీ తీసుకోవచ్చు. ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి శ్లేష్మం, కఫం అలాంటివి, డస్ట్ పార్టికల్స్, మనం పొల్యూషన్ ద్వారా పీల్చే పార్టికల్స్ అన్నింటినీ కూడా బయటికి గంటడానికి సపోర్ట్ చేస్తుంది. టీ కాఫీలు బదులుగా దీన్ని తీసుకుంటే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు, ధన్యవాదాలు. సూర్యస్మిత.